వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి కనుక వెళ్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అండి. చాలా ఏళ్ళుగా మనం ఎదురుస్తున్నటువంటి ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసరికి గత కొద్దిసేపటి ముందే విడుదల కావడం అనేది జరిగింది అఫీషియల్గా. సో కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు, ఎస్ఐకి సంబంధించి ఎన్ని పోస్టులు అనేది రిక్రూట్ చేస్తున్నారు, అలాగే కోవిడ్-19 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారా లేదా, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. సో మీరు చూస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఆర్పిఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసరికి 15/4/2024 నుండి 14/5/2024 వరకు అప్లికేషన్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది జరుగుతుంటే, అప్లికేషన్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది 15/4 అయితే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 14/5. మరి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 452, కానిస్టేబుల్ వచ్చేసరికి 4208. మరి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది. మరి ఏజ్ విషయం దగ్గరకు వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్కు 20 నుంచి 28 సంవత్సరాలు, కానిస్టేబుల్కి వచ్చేసరికి 18 నుంచి 28 సంవత్సరాలు. మొత్తం వచ్చేసరికి 4660 పోస్టులు అనేది రిక్రూట్ చేస్తూ ఉన్నారు. కోవిడ్-19 సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా 3 సంవత్సరాలు ఇవ్వడం అనేది జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అలాగే మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి 250 రూపాయలు, మిగిలిన అందరు అభ్యర్థులకు కూడా 500 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది. మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొదటగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. ఆ సిబిటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈసారి ఎగ్జామ్ తెలుగులో రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. పోలీసు అభ్యర్థులు ఎవరైతే గత నోటిఫికేషన్లో అటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మిస్ అయిన వాళ్ళు, అలాగే యూనిఫామ్ జాబే ప్యాషన్గా ఉండేటటువంటి అభ్యర్థులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి, గట్టిగా కష్టపడండి. ఈసారి మాత్రం ఉద్యోగం మీదే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.